వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన జిల్లాల రైతులు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన రాజన్న ఆలయం. అకాల వర్షానికి తడిసిన ధాన్యాలను పరిశీలించిన కేటీఆర్ సేనా నాయకులు. గడువు ప్రకారమే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన ఐద్వా నాయకురాళ్లు. భూభారతి కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. భూభారతి కింద రెవెన్యూ సదస్సులో భాగంగా రుద్రంగి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా ఆయా గ్రామాల్లో సదస్సులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రుద్రంగి మండల పరిధిలోని దేఘవ తాండాలో రెవెన్యూ సదస్సులు చేపట్టగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. అనంతరం ప్రజల భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. రుద్రంగి మండలంలోని గైదిగుట్ట తాండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాగా 44 ఇండ్లు మంజూరయ్యాయి. 23 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు పూర్తి చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయాన్ని పొందాలని పేర్కొన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నటరాజ్, ఎంపీఓ సుధాకర్, రెవెన్యూ అధికారులు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో అకాల వర్షానికి వడ్లు తడిశాయి. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోతలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు సెంటర్కు వడ్లు తీసుకువచ్చి నెల రోజులు దాటినా కూడా సెంటర్ నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామ రైతులు తిరుపతి రెడ్డి, సతీష్ రెడ్డిలు అన్నారు. 10 రోజుల క్రితం వడ్ల బస్తాలు తూకం వేసి సంచులు అక్కడే ఉండడంతో బస్తాల కింద చెదలు పట్టి ధాన్యం పాడవుతుందని రైతులు వాపోయారు. నిన్నటి రోజున రోడ్డుపై బైఠాయించి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేసిన అధికారులు స్పందించలేదని తెలిపారు. బుధవారం వేకువజామున భారీ వర్షం కురియడంతో ఆ వర్షానికి ధాన్యం బస్తాలు కుప్పలు తడిసిపోయాయని, తడిసిన ధాన్యాన్ని వెంటనే ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మధ్య దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పిన ప్రభుత్వం మాటలు నమ్మి ఐకేపీ సెంటర్కు ధాన్యం తీసుకువచ్చి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ నాయకులు ధాన్యం కొనుగోలు ప్రారంభంకు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప రైతుల వరిపై పడుతున్న అరిగోసలు పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని వాపోయారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే తడిసిన ధాన్యంతో రోడ్డెక్కి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. నాది జిల్లెళ్ళ గ్రామం, నగ సతీష్ రెడ్డి, మామూలు రైతు. గత పోయిన నెల 14 తారీఖున నుంచి కోసి ఇక్కడ ఎండ కోసి కుప్ప కోసి పెడితే ఇంతవరకు కొంటానం లేదు. బలవంతంగా అడంగా జోకడం జరిగింది. జోకినాక లారీలు లేవు. మేడం నడితే అలాట్మెంట్ లేదంటారు. నిన్న రాత్రి ఈరోజు పొద్దున డీసీఎం మేడం ఫోన్ చేస్తే అలాట్మెంట్ లేదు, నేను తీసుకొని వాటి నాకు అవసరం లేదు, నేనేం చేసుకుంటాను అని మాట్లాడుతుంది. మరి మేము రైతులం ఏమైపోవాలో ఒకసారి మీరు చెప్పాలి. ఇంకొకటి, రైతులు అంటే ఒక చిన్న సూపు అయిపోయింది అందరికీ. వడ్లు తీసుకొచ్చి ఐకేపీ ఉన్న సొసైటీని తీసేసి ఐకేపీకి అప్పేపీ ఏమో చేస్తారని తీసుకొచ్చి ఐకేపీలో తీసుకొచ్చి పెడితే ఆడోళ్ళకి వినేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఆ సీసీ అని ఉంటాడు, రామకృష్ణ అంటేనే హలో అంటాడు, ఫోన్ చేస్తాడు, పెట్టేస్తాడు, స్విచ్ ఆఫ్ పెట్టుకొని. నిన్న వర్షం పడి రైతులంతా కళ్ళల పంట ఏడిస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకొని వాళ్ళు ఇంట్లో ఉన్నారు. వాళ్ళ చంద్రయ్య సార్ అని ఇంకో ఆయనకు ఫోన్ చేస్తే రాత్రి 8 గంటలకు వచ్చింది. 8 గంటలకు వచ్చి నేను పొద్దున తీసుకుపోతాను వచ్చింది. ఇంతవరకు ఒక ఆఫీసర్ రాలేదు. ఆమె మేడంకి ఫోన్ చేస్తే ఏమంటే నాణ్యవాటికి మేమేం చేస్తాం, కప్పుకోవాలి, అవి మేమేం చేస్తాం అంటే కాంటా ఎందుకు పెట్టింది. మరి అసలు కాంటా పెట్టినప్పుడు నాయనకు మాకేం అవసరం. అవి ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి. చేయకుంటే రోడ్డుకు పోయే పరిస్థితి, లేకుంటే ఏమైనా ఎంట్రీని దాగి చచ్చిపోతాం, పిడవుతుంది. మీకు కూడా మంచిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా అంత దిక్కుమల్ల ప్రభుత్వం పట్టించుకున్న చరిత్ర లేదు. ఒక్కసారి కూడా ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ చైర్మన్ ఫోన్ చేస్తే లావట్టాడు, మార్కెట్ కమిటీ చైర్మన్ పంపిస్తా అంటాడు. నిన్న నుంచి వచ్చిన మనిషి లేడు, ఇంతవరకు ఇక్కడికి వచ్చిన మానవులు లేడు. మరి రైతులను అంత చిన్న చూపు అయినప్పుడు ఎందుకు మరి మేము బయట అమ్ముకుంటాం కదా. మేము ఆ రోజు కూడా దళాలకు బయట అమ్ముకుంటామంటే వద్దని చెప్పి వేరే వాళ్ళని రానియరు ఇక్కడికి. వేరే వాళ్ళ దగ్గర అమ్ముతామంటే ఇంకో అమ్మాయిలను రానియరు ఇక్కడికి. మా పరిస్థితి ఏంది మరి, మేము ఏం చేయాలి? పట్టించుకున్నప్పుడు మార్కెట్ కమిటీ ఈ సొసైటీ తీసేస్తారు, ఐకేపీకి ఎత్తిరి. సొసైటీ ఉంటే మేము పోయి ఆ సొసైటీ కాడ అద్దాలు వాళ్ళ కొడతాము, ఏమో చేస్తాం, సొసైటీ మీద వాడదాం. వాళ్ళందరూ వచ్చినా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇలా ఆమెను ఏం మాట్లాడతాం, ఆమె కూడా వచ్చి మా లెక్కలు లేవటది. ఇంతకుముందుకు వడ్లు ఉన్నాయన్న లిఫ్ట్ చేయరంటే నాణ్య వడ్లు నేనేం చేసుకుంటా, మాకు అలాట్మెంట్ లేదా, మిషన్ నడతలేవు ఎక్కడ, అవి మేము ఏం చేసుకోవాలి, మళ్ళీ ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ సంచులు ఆరబెట్టే పరిస్థితి అవుతుంది. ఒకసారి ఆలోచించాలి. వీళ్ళంత తొందరలో వచ్చి లారీలు ఉన్న వడ్లని చూపిన లిఫ్ట్ చేయకుంటే ఖచ్చితంగా వడ్ల తీసుకపోయి నడి రోడ్డు మీద పోసి ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆ పని తప్పది. నేను ఆల్రెడీ చేసినాము. ఏదో ఇట్లా ఉప్పు మాత్రం 2-3 అచ్చిరి పొద్దుందాకా అట్లా నమస్తే పెట్టిపోయారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. రోడ్డుకు అడ్డం పండి కలెక్టర్ కూడా ఇటు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా అంతగానే ఘోరంగానే ఉంటుంది. మేము బస్తాలు తీసుకుపోయి నడి రోడ్డు మీద వారేస్తాం. ఈ నాన్న బస్తాలు ట్రాక్టర్లో లోడ్ చేసుకుపోయి ఆడ వారేస్తాం. అంత దారం కూడా ఇమ్మీడియట్లీ వచ్చి ఉన్నాయి లోడ్ చేసి మాకు ఏదైనా ఒకటి చేయాలి. ₹1 కూడా మాకు మళ్ళీ తక్కువ అవుతా అంటే కూడా మేము వినే పరిస్థితి లేము. మాకు ఖచ్చితంగా ఏం చేస్తారో మీరు చేసుకోరు. మాకు నాణ్య తక్కువ అవుతా అంటే కూడా మేము వినే పరిస్థితిలో లేము. మాకు ఏదైనా ఒకటి న్యాయం చేయాలి. ఇలా తొందరలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడ రావాలి. ఏదో వచ్చి ఫోటోలు దిగి కొబ్బరికాయలు కొట్టిపోగానే అయిపోతా. రైతు వడ్లు కొనుగోలు చేసినప్పుడు వచ్చినప్పుడు కొబ్బరికాయలకు, ఫోజులకు, వీధులకు అన్నిటికీ వెనకతాయని ఇక్కడ వచ్చి మన నాణ్య చూద్దామనే పరిస్థితి లేదు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఒకసారి వచ్చి చూసి నాణ్య వడ్లను ఇమీడియట్లీ లిఫ్ట్ చేయకుండా మంచిగా ఉండదు. సాయంత్రం ఇట్లే తీసుకుపోయి రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. ఆలోచించుకోండి. పేరు తిరుపతి రెడ్డి, జిల్లెళ్ళ. మేము వరి కోతలు స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. నెల 15 రోజులు ఈ సెంటర్లో వడ్లు పోసి నెల 15 రోజుల నుంచి కాంటలు అవ్వట్లేదు. ఈ సెంటర్లో జోకుడు స్టార్ట్ చేయమంటే అసలే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక వారం రోజులు తర్వాత అన్ని సెంటర్లో స్టార్ట్ అయినా వారం రోజులకి ఇంట్లో స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయినా ఒకరోజు ఒక లారీ రావట్లేదు, ఒకళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈ మొన్న స్టార్ట్ చేసినాక మా వడ్లు జోకి కరెక్ట్ ఇవ్వడానికి 10 రోజులు అవుతున్నాయి. 10 రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి. ఆ 10 రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి, ధాన్యం అక్కడనే. ఆ సంచులు కింద చెదలొచ్చి చెదలు పట్టినాయి. వడ్లు నిన్న మేమే అందరం ఇక్కడ రైతులం కలిసి ఎందుకు తీసుకుంటలేరు అని అంతా రోడ్డు మీదకి పోయి ధర్నా చేస్తే అప్పుడు ధర్నా చేసినాక అందరు వచ్చి స్పందించారు. కానీ లారీ నిన్న సాయంత్రం అకాల వర్షంతో మొత్తం బస్తాలు మొత్తం నాణ్య సంచులను వీటిని ఇప్పుడు ఏం చేయలేం. రైతుల గోస చూడు
అక్కడ ఎట్లా ఆరబెడుతున్నాం, ఏం చేసినా ఈ తడిసిన దాన ఈ బస్తాలు ఒక 3 లారీల వడ్లు ఉన్నాయి. ఆ 3 లారీలను ఏదన్నా మిల్లుకు తరలిచ్చి బయళ్ళు ఉన్న బయళ్ళలో పోసి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కలెక్టర్ గారు కానీ మన దీని మీద ఉండే డిఎంఓ గారు కానీ వాళ్ళు స్పందించి వెంటనే ఈ సెంటర్లోకి వచ్చి ఒకసారి చూసి ఈ ధాన్యాన్ని ఏదైనా రైస్ మిల్లకు తరలించాలని కోరుతున్నాం. అలాగే ఈ సెంటర్ స్టార్ట్ అయిన నుంచి 100 లారీలు ఇప్పటికి 50-60 లారీలు పోయినాయి. లారీలు పోయిన వాళ్ళకు కూడా ఒక్కరికొకరు డబ్బులు పడ్డాయి లేవు, ఆ ట్యాబ్ ఎంట్రీ కొట్టు లేదు. అవిటిని కూడా వెంటనే చర్య తీసుకోవాలని అధికారులు ఓలన్నా పట్టించుకుంటూ లేరు. మేము ఓలకు ఫోన్ చేసినా, ఏ అధికారులకు ఫోన్ చేసినా ఇక్కడికి వచ్చి చెప్పి వాళ్ళ ధాన్యాన్ని తరలిస్తామన్న ఈ రైతుల గోసను వాళ్ళు పట్టించుకునే నాదులే లేడు. ప్రభుత్వం కూడా ఎలాంటి ఏ నాయకుడు కానీ ఏ లీడర్ కానీ ఇప్పటివరకు ఈ సెంటర్లో రైతు గురించి పట్టించుకున్న నాయకుడు కూడా లేడు. ఈ తంగనపల్లి మండలం అంటేనే ఎందుకో మరి ఇంత అది తంగనపల్లి మండలంలో ఈ జిల్లాల గ్రామం అంటే ఇంకా ఎందుకో అంత అది. ఒకసారి ఇప్పటికైనా స్పందించి అధికారులు వచ్చి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని కోరుచున్నాము. ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు నిబంధనలు లేకుండా వచ్చి తరలించాలి వెంటనే. లేకపోతే రేపటి వరకు ఆ ధాన్యం మొలకలు వస్తాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. లేదంటే ప్రభుత్వం వెంటనే చర్యలు మేము ప్రభుత్వాన్ని నమ్మి ఐకేపీ సెంటర్లో పోసినాం. లేకపోతే పోయిన సంవత్సరం సీజన్లో సగం మంది రైతులు పచ్చివడ్లు అమ్ముకున్నారు. ప్రభుత్వం ఏం చెప్పింది, మేము చివరి గింజ వరకు కొంటాం, తడిసినా కానీ ధాన్యాన్ని తరలిస్తాం, మీకు ఎలాంటి రైతులను ఇబ్బంది పెట్టకుండా డబ్బులు వేస్తాం, 24 గంటల డబ్బులు పడతాయి అని అన్ని నమ్మి ఇక్కడ ఉన్న రైతులందరూ ఐకేపీ సెంటర్ వడ్లు పోసినాం. ఈ వడ్లను ఇవాళ మేము ఎంత నష్టపోతున్నాం, ఈ నష్టాన్ని ఓళ్ళు భరిస్తారు. మేము 6 గాళ్ళు కష్టం చేసి ఎన్నో కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండించినాక ఈరోజు ఈ ధాన్యాన్ని కొనబోతే ఈ రైతుల గోస ఆల్రెడీ నిన్న రైతులము ఇక్కడ 10 మంది రైతులు మేము మందు డబ్బాలు పట్టుకొని చచ్చిపోయే కాలం ఉన్నది, రోడ్డెక్కే పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్కరం మా బాధ ఏంటంటే 6 నెలలు కష్టం, మా పిల్ల పాపలతో అందరం కలిసి కష్టం చేస్తేనే ఈ పంట మా చేతికి వచ్చిన పంట ఈరోజు నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు పంపించాలని మా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తరలించని వెడల మేము రోడ్ ఎక్కి రోడ్డు మీద ఈ బస్తాలు రోడ్డు మీద పోసి అందరం ధర్నా చేస్తాం, ధర్నాకు కూడా దిగుతామని హెచ్చరించి చెప్తున్నాం. హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంత్రి వారిని శాలువాలతో సత్కరించారు. సర్దాపూర్లో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ సీసీ రోడ్ కాంపౌండ్ వాల్ కొరకు నిధులు మంజూరుపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందించి సీసీ రోడ్ను నిర్మాణానికి 1,30,00,000 కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారని మార్కెట్ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ రోజు బోయినపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణంలో 5S అమలు తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, స్టేషన్ రికార్డ్స్, పెండింగ్ ఫైల్స్ మరియు రికార్డు రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి చూపుతూ గ్రామాలను తరచూ సందర్శించాలన్నారు. పాత నేరస్తులపై, రౌడీ షీటర్స్పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరగాలపై వారు ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. స్టేషన్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. ఎస్పీ వెంట వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, పిఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేకువజాముని ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మకుండములో స్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించుకుని రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజన్నను దర్శించుకుని తరించారు. భక్తులకు క్యూ లైన్లో ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. తంగలపల్లి మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని మండల కేటీఆర్ సేన అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల కేటీఆర్ సేన నాయకులు పరిశీలించారు. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని భాస్కర్ గౌడ్ అన్నారు. తడిసిన ధాన్యపు ప్రతి గింజను కొనుగోలు చేయాలని తెలిపారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే నగదును రైతు ఖాతాల్లో జమ చేయాలని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందని, లేని ఎడల రైతుల కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయ్, రాజు, శివ, ఉమాశంకర్, బాబు, అజయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వడ్లు నిలబడలేకపోతే ఇలా వచ్చిన ఈ వరకు లారీలు వచ్చేది లేదు, జోకుడు లేదు, ఎవరు వచ్చేది లేదు, చూసేది లేదు, లీడర్ వచ్చేది లేదు. మొత్తం నాని మొత్తం మొలకొచ్చినాయి.
ఇవన్నీ మహిళా గ్రూపులకు ఇచ్చి మొత్తం ఎవరు ఆడోళ్ళు పోయి వాటి లారీలు ఆపదామంటే వాళ్ళకి అది కాదు. ఇదంతా పరిశాన్ అవుతుంది. ఒక అధికారం వచ్చేది లేదు, ఒక లీడర్ వచ్చేది లేదు. మొత్తం మొలకలు వచ్చినాయి. వరకు నెల రోజులు అయ్యే వరకు పరిస్థితి ఘోరంగా ఉన్న రైతుల బాధను అర్థం చేసుకొని లారీలు కానీ అమ్మలు కానీ ఎంట్రీ దొరకాలని కోరుతున్నాము. లేదు మాది 20 నెంబర్ ఉండగా కూడా 30 నెంబర్ 40 నెంబర్ కూడా దోకిరు వాళ్ళు. అని నిన్న రాత్రి దోకిరు, రాత్రి వర్షం పడ్డది, మొత్తం తడిసినాయి. లారీ లోడ్ చేద్దామంటే తడిసిన వాళ్ళు లోడ్ చేసుకుంటలేరు. సంగతి ఏంది అన్ని తీసుకుంటాను మాట్లాడతారు కానీ ఎవరు తీసుకున్న వాళ్ళు లేరు. అది ఏదైనా ఉంటే పెద్దగా గమనించి దాన్ని పరిష్కారం చేయగలరని కోరుతున్నాం. మరి రైతులు ఇస్తారా పురా అది చేస్తారా? కాకపోతే ఇది వారికి పరిస్థితికి ఇస్తున్నది. మరి రైతులు మేము చేస్తామని అందరు చేసారు. పెద్ద మనుషులు గతి రవి మీరు మేము బుర్ర కాకుతున్నాం. ఇప్పటి గతి ఏంది ఇస్తున్నది. ఎద్దేసిన వ్యవసాయము రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడ్డట్టు ఎక్కర్లేదు. ఇలా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే అలానే ఉంది. రైతులు ఎంత గోసపడుతున్నారో వాన పడ్డాక వచ్చి ఈ వడ్లను ఎవరు చూడక అధికారులు వచ్చి మిల్లులకు లేట్ అయినాయి, 10 రోజులు డిలే అయింది, ఇవన్నీ కారణాలు చెప్తున్నారు. కానీ రైతుకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇష్టంలా రైతు రాజ్యాన్ని తీసుకొచ్చింది మా సర్కారే. ఈ సర్కారు అన్ని హామీలు ఇచ్చింది, నిండా రైతులను ముంచుతుంది. పడ్డ పైసలు కూడా 12-20 రోజులకు రైతులకు పడుతున్నాయని చెప్తున్నారు. మాకు వచ్చి మేము ఉన్నప్పుడు 3-4 రోజులకు పడ్డాయి, 2 రోజులకే పడ్డాయి మేము ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులను జాగ్రత్తగా చూసుకోండి. రైతుకు అన్యాయం చేయొద్దు. ఎప్పుడు రైతుకు అన్యాయం చేస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం, రోడ్లు ఎక్కుతాం. రేపు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి కూడా వస్తుంది. గ్రామంలో రేషన్ బియ్యం వెంటనే పంపిణీ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజీ విమల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నెల మొదటి వారంలో రావాల్సినటువంటి రేషన్ బియ్యం 15 తారీఖు అవుతున్నా కూడా ఇప్పటికీ గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వం రేషన్ బియ్యం అందించడం లేదని, చాలా మంది పేద ప్రజలు రేషన్ బియ్యంపై ఆధారపడి జీవిస్తున్నారని జువ్వాజీ విమల అన్నారు. రేషన్ బియ్యం లేట్ కావడంతో మార్కెట్లో బియ్యం కొనే స్తోమత లేని వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా నాణ్యమైన సన్న బియ్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకురాళ్లు లలిత, వందన, ఎల్లవ్వ, షీల, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐద్వా ఆఫీసులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఈ 14 తారీఖు రాబోతుంది, అయినా కూడా మండల కేంద్రంలో ఏ మండలానికి రేషన్ బియ్యం ఇప్పటి వరకు ప్రజలకు అందలేని పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ బియ్యం వెంటనే అందాలని, ఒకవేళ అందని ఎడల మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము వారికి ఎలా అందాలని భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిరుపేదలు ప్రొద్దున లేస్తే ఉపాధి పనికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు తినడానికి తిండికి బియ్యం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రేషన్ దుకాణాల చుట్టూ బియ్యం వస్తున్నాయని కార్డు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వారి సమస్యలు ప్రభుత్వము ఆలోచించి వారికి తక్షణమే రేషన్ బియ్యం అందాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వారి సన్న బియ్యం ఇచ్చిరు, బాగానే ఉంది. సన్న బియ్యం ఒకేసారి మురిపిచ్చిరు. ఇంతవరకు సన్న బియ్యం లేవు, దొడ్డు బియ్యం లేవు. ఏదో ఒక బియ్యం ఇస్తే కదా వాళ్ళు వండుకొని తినేది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలోకి వెళ్తూ ఉంటే బియ్యం లేక అల్లాడిపోతూ ఉన్నారు. దుకాణాలలో కొనుక్కుందామనే కూలి పని లేదు, వాళ్ళ చేతి నిండా పని లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఎవరైతే కార్మికులు నిరుపేదలు ఉన్నారో వారి కడుపు నిండా తిండి కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా వారి పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాము. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన జిల్లాల రైతులు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన రాజన్న ఆలయం. అకాల వర్షానికి తడిసిన ధాన్యాలను పరిశీలించిన కేటీఆర్ సేనా నాయకులు. గడువు ప్రకారమే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన ఐద్వా నాయకురాళ్లు. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.